నష్టం వస్తుంది కాబట్టి ఒప్పందాన్ని బ్రేక్ చేసుకోవచ్చు, అది కాంట్రాక్ట్. కానీ బైబిల్లో భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధాన్ని ఒప్పందం కింద, కాంట్రాక్ట్ కింద మాట్లాడలేదు. దాన్ని నిబంధన అన్నారు, ఇంగ్లీష్లో కవెనెంట్ అన్నారు. నిబంధన అన్న మాట విశ్వాసులకు తండ్రి అయిన ఆదాము దగ్గర ఎలా చూపించాడు దేవుడు అంటే, ఆదాము ఏం చేస్తాడంటే కొన్ని బలి పశువులు తీసుకుని వాటిని మధ్యలోకి వధించి 2 ముక్కల్ని సెపరేట్ చేసి పెడతాడు. ఒక గొర్రెని మధ్యలోకి నరికేసి 2 ముక్కలు సెపరేట్ చేసాం అనుకోండి, మధ్యలో ఏముంటుంది? రక్తం ఉంటుంది, అంతే కదా. ఆ రక్తం మీద నుంచి దేవుడు నడుచుకుంటా వెళ్తా ఆదాముతో దేవుడు నిబంధన చేస్తాడు. నిబంధనలు ఏముంటుందంటే వాగ్దానం ఉంటుంది. ఈ నిబంధన మీరు సినిమాలో చూస్తూ ఉంటారు. ఒక రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రజల ముందు నేను మిమ్మల్ని కాపాడతానని చెప్పి కత్తి తీసుకుని రక్తం కాచి బొట్టు పెట్టుకుని వెళ్తాడు. ఇది నిబంధనకి గుర్తు. నిబంధన ఏంటి అంటే, దయాసాగర్ ఆమెతో నిబంధన చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, నా రక్తం కారినా సరే, నా రక్తం దేనికి గుర్తు? ప్రాణానికి గుర్తు. నా ప్రాణం పోయినా సరే నీ మేలు నాకు ప్రాధాన్యము, నీ మేలు నాకు ప్రాధాన్యము అని వాగ్దానం చేసి తన ప్రాణము పోయినా కానీ తన మేలు కొరకు ఈయన బ్రతుకుతాడని నిర్ణయం తీసుకోవాలి. ఒప్పందంలో పరస్పర లాభాలు ఉంటాయి, ఎవరి లాభం వాళ్ళది, ఎవరి బెనిఫిట్స్ వాళ్ళే. నిబంధనలో అటువంటి బెనిఫిట్స్ ఉండవు. నిబంధనలో ఏమవుతుంది అంటే, ఆమెని కోసం దయాసాగరు నష్టపోయినా సరే ఎక్కడ దాకా? దానికి మాదిరి క్రీస్తు. క్రీస్తు మన కోసం సిలువ మీద చనిపోవడానికి కూడా వెనకాడలేదు. నష్టపోయినా సరే, ప్రాణం పోయినా సరే ఆమెని మేలు కొరకు తను వాగ్దానం చేసి నిలబడటం దయాసాగర్ నిబంధనలో చేస్తాడు. అలానే ఆమెని నిబంధన చేస్తున్నప్పుడు వాగ్దానం ఏం చేస్తుంది అంటే, తను నష్టపోయినా సరే, నష్టం ఎంతవరకు? ప్రాణం పోయేంత వరకు. ఎంతవరకు నష్టం అంటే, క్రీస్తు ప్రభు మాదిరి సిలువ మీద ప్రాణం, తప్పు చేయకపోయినా సిలువ మీద ప్రాణం పెట్టేంత వరకు వచ్చినా కానీ దయాసాగర్ మేలు కొరకు నేను నిలబడతాను అని దయాసాగర్ మేలు కొరకు తను చేసేది నిబంధన. సో ఒప్పందంలో ఏమవుతుందంటే, ఎవరికి నష్టం వచ్చినా కట్ చేసుకుంటారు ఒప్పందాన్ని. నిబంధనలో ఒక్కసారి నిబంధనలో చేసిన తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ప్రభువు పిలిచేంత వరకు వీళ్ళిద్దరు ఏం చేయాలి అంటే, ఆమెని విషయంలో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా యేసు ప్రభువులాగా తప్పు లేకపోయినా సిలువ మీద ప్రాణం పెట్టి ఆమెని కాపాడుకునేటువంటి కమిట్మెంట్, అటువంటి నిబద్ధత దయాసాగర్ చేయాలి. అదేవిధంగా దయాసాగర్లో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ విషయాలు ఉన్నా తన ప్రాణం పోయేంతగా దయాసాగర్ కోసం తను నిలబడుతున్నానని తన వాగ్దానం చేయాలి. సో నిబంధన కాంట్రాక్ట్లు ఏమవుతుంది అంటే, ఈయనకు లాభం రాకపోతే ఈయనతో కట్ చేసుకుంటాడు, తనకి లాభం రాకపోతే తనతో కట్ చేసుకుంటాడు. నిబంధనలో తన లాభం కోసం ఈయన ప్రాణం పెడతాడు, తన లాభం కోసం ఆమెని ప్రాణం పెడతాడు. అందుకే దేవుడు ఎదుట జతపరచబడిన నిబంధనలో ఉన్న వాళ్ళని ఏ మనుషుడు కూడా విడదీయడానికి వీలు లేదు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ కూడా దేవుని న్యాయపీఠం కంటే తక్కువే. కాబట్టి దేవుని సింహాసనం అన్నిటికంటే గొప్పది. కాబట్టి దేవుని ఎదుట జరుగుతున్న ఈ వివాహం శాశ్వత కాలము. అంటే దేవుడు వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పిలిచేంత వరకు ఈ నిబంధన నిలిచి ఉంటుంది. లేకపోతే వీళ్ళిద్దరిలో ఎవరు ఈ నిబంధనని కదిలించడానికి ప్రయత్నం చేసినా, తల్లిదండ్రులుగా, చుట్టాలుగా, బంధువులుగా, సంఘస్థులుగా, స్నేహితులుగా మీలో ఎవరన్నా వీళ్ళిద్దరి మధ్యలో ఏదన్నా తీసుకురావడానికి ప్రయత్నం చేసినా, మీరు నా స్టేజ్ మాట్లాడదు, దయచేసి మాట్లాడదు. మీరు దేవుని ఎదుట దేవునికి వ్యతిరేకంగా ఆ పని చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరూ నిబంధనలోకి వెళ్ళబోతా ఉన్నారు.
ఆ నిబంధన ఒక్కసారి జరిగిన తర్వాత దీనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడారు? న్యాయాధిపతిగా తిరిగి రాబోతున్న దేవునికి వ్యతిరేకంగా మీరు ఉంటారు. సో ఇది భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో వీళ్ళిద్దరూ చేయాల్సిన నిబంధన. ఇటువంటి వాగ్దానం వాళ్ళు చేసుకోబోయే ముందు మూడవ ప్రకటనగా మీ ముందుకు నేను వస్తున్నాను. వాళ్ళిద్దరు అంగీకారం తీసుకోబోయే ముందు